హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటా ఈరోజు కొత్తగా గిన్నె ఉప్పు కారం పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదంటే ఈరోజు కొంచెం రోజు చికెన్ తిని బోర్ కొట్టిందని మా హస్బెండ్ని ఫిష్ తీసుకురమ్మన్నాను. సో చేపల ఫ్రై, చేపల పులుసు పెడదాం అనుకున్నా. సరే నేను ఒక్కరిదాన్నే పెట్టుకొని తింటే ఏం బాగుంటుందని మీకు కూడా చూపిద్దామని వీడియో చేశాను. సో మీరు కూడా చేపల పులుసు ఎలా చేయాలో, అంటే అందరికీ వేరే వేరే టెక్నిక్స్ ఉంటాయి. సో నాకు నచ్చినట్టుగా నేను చేపల పులుసు ఈరోజు చేస్తున్నాను. మీరు కూడా వచ్చి చూసేయండి. ముందుగా చేపలకి మసాలాలు బాగా పట్టించేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈ చేప ముక్కలు ఫ్రై కోసం అనమాట. సో ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బాగా ఒక 2 minutes అట్లా వేపుకున్నాక దీని తర్వాత ఇందులోని కొంచెం టమాటో వేసుకొని కొంచెం అటు ఇటు 2 to 3 minutes సాట్ చేసుకుందాం. ఏంటంటే నాకు మరి ఇట్లానే వచ్చు చేపల పులుసు. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. సో నాకైతే ఈరోజు కొంచెం ఖాళీ అయితే దొరికింది, సండే కదా, సో ఆఫీస్ లేదు. సో ఏం చేద్దామా, ఎప్పుడు బయటకు వెళ్ళే వీడియోస్ అంటే ఎప్పుడో బయటకు వెళ్తాము. సో దీనివల్ల వీడియో కంటెంట్ లేకుండా అయిపోతుంది, ఎప్పటికో వీడియోస్ పెట్టాల్సి వస్తుంది. సో ఈరోజు ఏమనుకున్నానంటే కొంచెం ఇట్లాగా ఇంట్లో ఏ వంట చేసినా కొంచెం వీడియో తీసి పెడతా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. సో మీకోసం చేపల పులుసుతో అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మనం టమాటో తర్వాత కొంచెం ఉప్పు జల్లేసుకొని 2 to 3 minutes అలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. సో అన్ని టమాటా అంతా మెత్తగా మగ్గిన తర్వాత సో ఇందులోని ఆనియన్, టొమాటో, ఇంకా చిన్న కొబ్బరి వేసి మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకుందాం. అంటే కైండ్ ఆఫ్ మసాలా అనమాట. సో ఇది వేసుకొని కొంచెం అటు ఇటుగా కలిపేసుకున్నాక ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకొని కొంచెం అటు ఇటుగా మళ్ళీ ఒక 2 to 3 times, అంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినంత వరకు కొంచెం కలిపేసుకున్నాక ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని అది కూడా కొంచెం ఒక 2 to 3 minutes అట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో మీరందరికీ చేపల పులుసు ఇష్టమో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకొని కారం పచ్చివాసన పోయినంత వరకు కొంచెం అటు ఇటు కలిపేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు కొంతసేపు మగ్గనిద్దాం. సో చూసారు కదా, కొంచెం ఆయిల్ పైకి తేలింది. సో ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేసుకొని కొంచెం మసాలా దానికి పట్టినట్టు కలుపుకుందాం. సో కొంతమంది ఏంటంటే కూర ఉడికాక తర్వాత చేప వేస్తారు, అంటే చేప ముక్కలు అయిపోకుండా ఉండడానికి. నేనైతే ఇట్లానే వేస్తాను, నాకైతే ఎప్పుడు ముక్కలు అవ్వలేదు. సో ఇట్లా అంటే కొంచెం ఆ జ్యూస్ కూడా దానికి పడుతుంది అనేసి కొంచెం అటు ఇటుగా తిప్పేస్తాను అనమాట. సో కొంచెం ఆ మసాలా పట్టినంత వరకు ఒక 2 minutes అట్లాగే ఉంచేసి దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అంతా తీసేసి సో ఇప్పుడు మనం కలిపెట్టుకున్న దీంట్లోకి చింతపండు పులుసు అనేది వేసేసి కాసేపు, అంటే కొంచెం చేప మునిగినంత వరకు ఒక చింతపండు పులుసుతో పాటు చిన్న కప్పు వాటర్ వేసి మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు కొంచెం బాగా నూనె పైకి తేలి ఉడుకుతుండగా మనం ముందుగా కలిపెట్టుకున్న ఫిష్ ఫ్రై, ఇప్పుడు ముందుగా చేపలు మసాలాలు పట్టించుకున్నాం కాబట్టి అది ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకుందామండి. సో చాలామంది చెప్తూ ఉంటారు చేపల పులుసులో మామిడికాయ ముక్క వేసుకుంటే చాలా బాగుంటుందని. అంటే ఈసారి నేను కూడా అట్లనే ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో ఆ టైంకి మ్యాంగో అవైలబుల్గా లేకపోవడంతో నార్మల్ పులుసే పెట్టుకున్నాను అనమాట. సో ఓ పక్క కర్రీ మరుగుతుంది, ఓ పక్క చేపలు ఫ్రై అవుతుంది, ఓ పక్క ఆకలి అయితే గమగమ వేసేస్తుంది అనమాట. సో కర్రీ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అనేసి నేను మా హస్బెండ్ అయితే చాలా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఆల్రెడీ చేప ఒక వాయి అయిపోయింది. సో సెకండ్ వాయి వేసాను అనమాట. సో అట్లా ఫ్రై అవుతుండగా పక్కన కూర కూడా మనకి బాగా ఉడుకుతుంది.
సో మనకి ఇప్పుడు చేపల ఫ్రై కూడా అయిపోయిందండి. సో చక్కగా అన్నీ చక్కగా ఫ్రై చేసేసాము. సో మనకి కూర కూడా బాగా ఉడికిపోయింది. సో లాస్ట్లో మనం ఒక అరదబ్బ నిమ్మకాయ పిండుకున్నామంటే కూర టేస్టే మారిపోతుంది. లొట్టలు వేసుకొని చక్కగా తినచ్చు. సో ఆ నిమ్మకాయ దెబ్బ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆపేస్తే ఇంకా మనకి చేపల పులుసు రెడీ.